ఇది 1 డే ఓల్డ్ బేబీ అండి. నిన్న వీళ్ళ మదర్ వచ్చేసి 4th టైం డెలివరీ అయ్యారు మా హాస్పిటల్‌లో. వరుసగా 4th టైం బాబు. పాప కావాలని పెట్టుకున్నారు. మీలో కూడా చాలామంది బాబులుంటే పాప కావాలని, పాపలుంటే బాబు కావాలని స్పెషల్లీ కొన్ని కమ్యూనిటీస్‌లో రిపీటెడ్‌గా ప్రెగ్నెన్సీస్ పెట్టుకుంటుంటారు కదా! మీరు ఓవరాల్ లాంగ్ టర్మ్‌లో మీ హెల్త్ అఫెక్ట్ అయితుంది. ఇది కొంచెం గమనించుకోవాల్సిన విషయము. రిపీటెడ్‌గా ప్రెగ్నెన్సీస్ రావటం వల్ల మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో మీకు కొంచెం ఏజ్ దాటిన తర్వాత అనేది గర్భసంచి అనేది కిందకు జారొచ్చు. బ్లాడర్ కూడా కిందికి జారుతుంది. దాన్ని మనం సిస్టోసీల్స్ అంటాము. ఒక్కొక్కసారి బబెల్స్ కూడా కిందకి జారుతుంది. జైనాలో నుంచి బయటికి వస్తుంది. వీటిని రెక్టోసీల్స్ అంటాము. అలాగే మనకి యూరిన్ స్పింక్టర్, ఏనల్ స్పింక్టర్ కూడా వీక్ అయిపోవటం వల్ల తెలియకుండానే పాస్ పడిపోవడము, తెలియకుండానే మోషన్ పాస్ చేయటము ఇలా జరుగుతుంటుంది. సో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రిపీటెడ్‌గా అబ్డామెన్ పెరగటం వల్ల మీకు అబ్డామినల్ మజిల్స్ మెయిన్‌గా రెక్టస్ మజిల్ అనేది వీక్ అయిపోయి కోర్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. రిపీటెడ్‌గా ఫ్యూచర్‌లో ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. మీకు అనీమియాస్ వస్తాయి. ఓవరాల్ హెల్త్ అనేది కూడా మీకు ఇంపాక్ట్ అవుతుంది. సో ఇద్దరు లేదా మ్యాక్సిమం ముగ్గురు కంటే కూడా మీరు ప్లాన్ చేయకూడదు. మీ హెల్త్‌ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి.